కర్కాటక రాశి వారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి స్త్రీ మరియు పురుషులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాము. వీటితో పాటు చేయవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి 2025లో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేయబట్టిన సకల కార్యాలు కూడా విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారందరూ కూడా మన కర్కాటక రాశి కిందకి వస్తారు. కర్కాటక రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఈ సంవత్సరం 2025 సంవత్సరం మంచి ఫలితాలు ఉందండి. సంవత్సర ప్రారంభంలో శని ప్రభావం 9వ స్థానంలో ఉంటుంది. దీనివల్ల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. మార్చి వరకు ఈ ప్రభావం అయితే కొనసాగుతుంది. అయినా కానీ భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే మీకు మార్చి తర్వాత పరిస్థితులు చాలా బాగుంటాయి. మే నుండి గురు గ్రహం ద్వాదశ స్థానానికి మారటం వలన కొత్త అవకాశాలు అయితే వస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో గణనీయమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ప్రతి పని ప్లాన్ చేసి చేయడం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బాగుంటాయి. విద్యార్థులకు మంచి కాలం. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి అయిపోతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం ఇది. మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పులు అయితే వస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో మీ పాత్ర ప్రముఖంగా ఉంటుంది. పరిచయస్తుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్న 2025 సంవత్సరము మార్చి తర్వాత నుంచి కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. ఇక 2025లో స్త్రీ పురుషులకి వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఆ కుటుంబ జీవితం అన్నమాట. 2025లో సంవత్సరం కుటుంబ విషయాలు ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం పెట్టాలండి. మీరు సంవత్సర ప్రారంభం నుంచి కూడా మార్చి వరకు శని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, గొడవలు వస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్చి తర్వాత పరిస్థితులు బాగుంటాయి కాబట్టి. మే నెల నుండి రాహుకేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ప్రారంభం కావటం వలన కుటుంబ సభ్యులతో మాటలతో జాగ్రత్త అవసరం మీకు. అయితే గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మే తర్వాత తల్లిదండ్రులతో సత్సంబంధాలు బాగుంటాయి. సోదరీమణులతో మంచి అనుబంధం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం కూడా మీకు మొత్తం మీద మే తర్వాతేనండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. గృహ నిర్మాణం లేదా గృహంలో మరమ్మతులు చేసే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మెరుగైన ఫలితాలండి. వీళ్ళకి కూడా మార్చి తర్వాత మాత్రమే శని ప్రభావం ధనస్థానం మీద ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులు బాగుంటాయి అన్నమాట. మార్చి తర్వాత అంటే మే మధ్య వరకు గురుగ్రహం లాభస్థానంలో ఉండటం వలన మీ కృషికి తగిన ఫలితాలు అయితే లభిస్తాయి. ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు ఆర్థిక లాభాలు బాగుంటాయి. మే తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఆర్థిక నియంత్రణ చాలా అవసరం. మీకు రుణాలు తీసుకోవడానికి అనుకూల సమయం ఇది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు నిర్ణయం తీసుకున్న తర్వాతే పెట్టండి. ఆదాయ వనరులు అయితే పెరుగుతాయి. భూమి ఆస్తి వివాదాల్లో ఆస్తి విషయాల్లో కొంచెం లాభదాయకంగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు బాగుంటాయి మీకు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు అయితే ఉంటాయండి. మార్చి నెల తర్వాత గత సంవత్సరపు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నూతన ఉత్సాహంతో లక్ష్యాల వైపు అడుగులు వేసే అవకాశం ఎక్కువ. కానీ మీ భాషని మాట్లాడే తీరుని మెరుగుపరుచుకోవాలన్నమాట. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ మే మధ్య కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మే మధ్య తర్వాత గురుగ్రహ ద్వాదశ స్థానంలో ప్రవేశించడం వలన అధిక శ్రమ అవసరమవుతుంది. కానీ ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. సహోద్యోగుల ప్రవర్తన మీకు అనుకూలంగా లేకపోవచ్చు. అయినప్పటికీ మీరు వారితో సయోధ్యగా మెలుగుతారు.
ఉద్యోగ మార్పిడికి అనుకూల సమయం అయితే ఇది. పదోన్నత అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అది మీకు బాగా ఉపయోగపడతాయి. విదేశీ ఉద్యోగులకు వాళ్ళకు కూడా బాగానే ఉంది. విదేశీ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారులకు ఎలా ఉండబోతుంది 2025లో అంటే మెరుగైన ఫలితాలండి వీళ్ళకి. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు మాత్రం తీసుకుంటే మటుకు మీకు చాలా లాస్ వస్తుందన్నమాట. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారస్తులైతే. మార్చి వరకు శని ప్రభావం అష్టమ స్థానంలో ఉంటుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మార్చి తర్వాత పరిస్థితులు బాగుంటాయి. మే మధ్య వరకు వ్యాపార లాభాలు ఉన్నాయి. విదేశీ వాణిజ్యంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. మీకు భాగస్వాములతో మంచి సంబంధాలు కూడా ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం కూడా బాగుంది మార్చి తర్వాతే. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు మీరు. కర్కాటక రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రయాణ మరియు విదేశీ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి 2025లో అంటే మంచి ఫలితాలే అండి వీళ్ళకి కూడా. మే మధ్య తర్వాత గురుగ్రహం ద్వాదశ స్థానంలో ఉండటం వలన విదేశీ ప్రయాణ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అయితే చాలా అవసరం మీకు. వాహనాల విషయంలో శ్రద్ధ వహించాలి. కొత్త వాహనం కొనే యోచన కూడా ఉంటుంది మీకు. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం 2025లో ఎలా ఉంటుంది అంటే ప్రేమ విషయాల్లో ఉపశమనం లభిస్తుందండి. గత 2 సంవత్సరాలుగా శని ప్రభావం పంచమ స్థానంలో ఉండటం వలన ప్రేమ జీవితంలో ఉదాసీనత నెలకొంది. మార్చి తర్వాత శని ప్రభావం తొలగిపోతుంది. చిన్న చిన్న విషయాలపై వచ్చే అభిప్రాయ భేదాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మే మధ్య వరకు కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. వివాహ యోగం ఉన్న వారికి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. వివాహితులకైతే మిశ్రమ ఫలితాలండి. సంవత్సరం మొదటి భాగం వివాహ యోగ్యులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకునే వారికి మే మధ్య వరకు మంచి అవకాశాలు. దాంపత్య జీవితంలో సౌఖ్యం ఉంటుంది. భాగస్వామితో అవగాహన పెరుగుపడుతుంది. కుటుంబ విషయాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సంతాన ప్రాప్తి కోరుకునే వారికి శుభవార్త అయితే ఉంది. వైవాహిక జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది మీకు. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయం 2025లో ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తలు అయితే చాలా అవసరం అండి. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం నవమ స్థానంలో ఉండటం వలన నడుము, జనాంగాలు లేదా నోటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి. మార్చి తర్వాత పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి. మే మధ్య నుండి గురుగ్రహం ద్వాదశ స్థానంలో ప్రవేశించటం వలన కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఆహార నియమాలు కూడా పాటించుకోండి. వ్యాయామం చేయడం చాలా మంచిది. మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి మీరు. యోగా, ధ్యానం లాంటివి బాగా ఉపయోగపడతాయి మీకు. కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు 2025లో ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితాలంటే వీళ్ళకి సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు గురుగ్రహం మరియు పంచమ మరియు సప్తమ స్థానంలో బలంగా ఉండటం వలన సాధారణ విద్య మరియు వృత్తి విద్యలో మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశీ విద్య కోరుకునే వారికి మంచి అవకాశాలు అన్నమాట. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన నైపుణ్యాలు, నూతన టెక్నాలజీస్ నేర్చుకోవడం చాలా మంచిది మీకు. ఉన్నత చదువులు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి. కర్కాటక రాశి వారు చేసుకోవలసిన పరిహారాలండి. నేను చెప్పబోయే పరిహారాలు అన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అనువుగా ఉన్నది, మీకు ఆర్థిక స్తోమత తగ్గట్టుగా ఏదైనా 1 కానీ 2 కానీ పరిహారాలు చేసుకుని సరిపోతుంది. ప్రతి శనివారం కూడా శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నువ్వులు నైవేద్యంగా సమర్పించండి. శని దీపం చేయడం ద్వారా శని దోషం తగ్గుముఖం పడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మీకు. దుర్గాదేవిని పూజించడం వలన కూడా శుభ ఫలితాలు వస్తాయి. నవగ్రహ శాంతి పూజలు నిర్వహించుకోవడం మంచిది. దాన ధర్మాలు చేయడం వలన మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. సోమవారం నాడు శివాలయం సందర్శించి పాలాభిషేకం చేయించుకోండి. లేకపోతే ఇంట్లోనే మీకు శివలింగం ఉంటే పాలాభిషేకం చేసుకోండి. తులసి మొక్కను పూజించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది మీకు. గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. నిత్యం గాయత్రి మంత్ర జపం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. లేకపోతే వినండి,
ఇక వీళ్ళకి ప్రత్యేకమైన సూచనలు ఏంటంటే నెగిటివ్గా ఆలోచించవద్దు, పాజిటివ్గా ఆలోచించి ముందుకు పోండి. కోపం, అహంకారం నుండి దూరంగా ఉండడం చాలా మంచిది. వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. చాలా జాగ్రత్త ఆరోగ్య విషయం. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దల దగ్గర సలహాలు తీసుకోండి. దైవ కార్యాల్లో పాల్గొనండి. సహనంతో వివేకంతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే చాలా మంచిది మీకు. ఈ పరిహారాలన్నీ సూచనలు కూడా 2020 సంవత్సరంలో కర్కాటక రాశికి మంచి ఫలితాలు అయితే ఇస్తాయండి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాల విజయం సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతారనమాట. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.